ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. ఓం బృహస్పతే అతయదర్యో అర్హాజ్యుమద్భివాది క్రతుమజ్జనేషు యద్దీదయర్చవ సప్త ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఓం బృం బృహస్పతయే నమః. బృహస్పతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమః. ఈ నెల మనకి మార్చి 30వ తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం, రాశి మారటం, అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే 14వ తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు. మరి ఈ గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మృగశిర నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిర నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క గురువు మే 14వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో, అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా 1 సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని 3 నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన 12 రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కర కాల సమయం అంటారు. అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే 13వ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. అంటే 14వ తారీఖు నైటు, అంటే మనకి మే 14వ తారీఖు నుండి దాదాపుగా 12 రోజులు ఈ యొక్క గురువు మనకి మే 26వ తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు. మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు, త్రివేణి సంగమం అని అంటారు. గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది. అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతీదేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది. కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క 12 రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక, ఆరోగ్యము, మనస్సు, ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు, అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని, అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని, వివాహ యోగ్యతని, సత్సంతాన ప్రాప్తిని, ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందేటటువంటి వారు ఈ సరస్వతీ నదీ పుష్కరంలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. మరి ఈ గురువు దాదాపుగా జూన్ 13వ తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు. అట్లాగే జూన్ 13వ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శని ఇచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు. అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి ఆగస్టు 13వ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు. అక్టోబర్ 18న ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత నవంబర్ 11న ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ 5న మరలా వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు. ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే 14 నుండి కూడా 2 రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశుల వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురుమహాదేవుడు ఇస్తాడు. మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసేటటువంటి దైవగ్రహం. అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి. ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు. వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా 43 కోట్ల దూరంలో ఉన్నారు. మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు ఔటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటోంది. అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి 5వ దృష్టి తులారాశి మీద, 7వ దృష్టి ధనస్సు రాశి మీద, అలాగే 9వ దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి. ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థానబలం కన్నా కలిసినటువంటి గ్రహబలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది. అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది, చెప్పటానికి కూడా అనిర్వచనమైనటువంటిది. అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి. ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు. ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి. అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, అట్లాగే కర్కాటక రాశిలో 4వ పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు. అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ 1, 2, 3 పాదాలు, అట్లాగే మనకి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం గురు నక్షత్రం ఉంటుంది. అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు, అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం. ఈ యొక్క 3 నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క రాశులు 12 రాశుల్లో ధనుస్సు రాశి మీనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల యందు అట్లాగే దైవం యందు సదాచారాలు సాంప్రదాయాల యందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడు. అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, మత సంస్థలు, అట్లాగే న్యాయస్థానాలు, ఉన్నతమైనటువంటి సముద్రాలు, అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు, న్యాయస్థానాలు, జడ్జీలు, మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖా మంత్రులు కావచ్చు, ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు. ఇట్లా ఈ గురుమహాదేవుడు 9, 12 స్థానాలని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి. కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం బృం బృహస్పతయే నమః. ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి. కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశాంతరదశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్చస్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తాడు. అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత
పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు, పాపస్థానాలు, నీచ స్థానాల్లో ఉండి శత్రుక్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు, పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు, స్తోత్రాలు, దానాదులు, ప్రదక్షిణాలు, ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రలతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని, విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని, వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని, ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది. ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి. ఎందుకంటే సదాచారాలు, ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు, హోమాదులు, ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది. సరే, కొన్ని రాసుల వారికి గురువు బాలేనటువంటి వాళ్ళు ఈశ్వరారాధన చెయ్యండి, కృష్ణ పరమాత్ముని ఆరాధించండి, భగవద్గీతని ఆచరించండి, చదవండి, 10 మందికి హితబోధ చెయ్యండి. గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి, అలాగే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి అక్షర నామధేయం కలిగినటువంటి జాతకులు కాకి, కూఖం, ఘ్నాఛ, కే, కో, హా ఈ అక్షర నామధేయం ఉన్నటువంటి వారందరికీ కూడా సాధ్యమైనంత వరకు మిథున రాశికి సంబంధించిన గురుగ్రహ ఫలితాలు ఈ విధంగా మనకి ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా ఆ యొక్క గురువు ఈ యొక్క గురువు మంచి బుద్ధిని ప్రేరేపితం చేస్తూ ఉంటాడు. మరి మిథున రాశి వారికి ఆల్రెడీ బుద్ధి చైతన్యవంతంగా ఉండేటటువంటి మంచి బుద్ధి కుశలత కలిగినటువంటి వారు. అట్లాగే మరి అలాంటి రాశిలోకి గురుడు మే 14 తర్వాత వచ్చినప్పుడు వారికి ఆ యొక్క బుద్ధి వికాసం ఒక స్థాయిలో దాడుతుంది. చక్కటి జ్ఞాన సముపార్జన కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా మీరు అనుకున్న సంకల్ప సిద్ధి కలుగజేయడానికి ఈ గురువు మీరు చేసేటటువంటి గురుగ్రహ స్తోత్ర పారాయణలు రోజుకి ఒక 120 సార్లు అన్నా సరే, దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటటువంటి ఈ యొక్క బృహస్పతి స్తోత్రాన్ని 16 లేదా 120 సార్లు కనుక రోజు చేసినట్లయితే, ఎందుకంటే బుద్ధి జ్ఞానంతో పాటుగా మరి ఆరోగ్యం కూడా ఉండాలిగా. మరి ఈయన మీ యొక్క రాశి వారికి సప్తమాధిపతియే, వేధాస్థానాధిపతియే, అట్లాగే ఉద్యోగ స్థానాధిపతి, ముఖ్యంగా కర్మస్థానాధిపతి అయినటువంటి గురుడు మిథున రాశిలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ భుజాలకు సంబంధించి కావచ్చు, మెడకి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే స్పాండిలేనియస్ కావచ్చు, వీటిల్లో కావచ్చు, ఈ గురుడు ఏంటంటే వృద్ధిని చేసేస్తాడు. అంటే అణువుని పరమాణువుని అణువుగా అంటే పెద్దదిగా చేసేస్తాడు అనమాట. ఏ విషయాన్నైనా, మంచైనా చెడైనా, రోగం అనుకోండి, రోగాన్ని వృద్ధి చేస్తాడు. అంటే ఆయన ఉన్న స్థానాలను బట్టి. మరి మిథున రాశిలో ఆ యొక్క గురువు ఉండటం ద్వారా మరి ఈయన తీపికి కారకుడు. కాస్త మిథున రాశి తినగలిగినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వారు. మరి ఈ యొక్క తీపిని తగ్గించుకోకపోతే మనకి ఎన్నో రోగాలు మనకి పరిచయం ఉన్నాయి. అలాంటి రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. మరి గురుడు మిథున రాశిలో ఉండి కొంత విశేషమైనటువంటి అపకీర్తిని కూడా కలుగజేస్తున్నాడు. ఉద్యోగంలో కాస్త చికాకులు కలుగజేస్తాడు, బుద్ధి భ్రంశతని కూడా కలుగజేస్తాడు. ఆయన ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి కూడా ఇలాంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయి వీళ్ళకి ఆల్రెడీ. అంటే ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఉండి అది వివాహపరంగా అప్పు చేసి ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా గృహపరంగా వివాహం పరంగా చేసి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక ఉద్యోగాన్ని పొందటానికి కొంత అప్పు తీసుకొని ఉండొచ్చు. అది అన్నదమ్ముల దగ్గర తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి సేవకా వృత్తిలోనైనా సరే కాస్త లాభం అంటే ఆర్థికంగా అప్పు తీసుకొని లాభపడి ఉండొచ్చు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు వీరికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ గురుమహాదేవుడు మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తున్నాడు. మరి గురుడు వీరికి సప్తమాధిపతియే, పంచమాన్ని కూడా చూస్తున్నాడు. అంటే వివాహ విషయంలో కంపల్సరీ సిద్ధిని కలుగజేస్తున్నాడు. ఆయన యొక్క దృష్టి గొప్పదని మనం అనుకున్నది కాబట్టి ఈ గురువు యొక్క దృష్టి, పంచమ దృష్టి అటు పంచమ దృష్టి 5వ స్థానం మీద పడుతోంది. అంటే ప్రేమికులకి
చాలా చక్కటి అనుభవం. చర్చించుకోవాలి, కాకపోతే వారి మనసులో ఏదన్నా ఉంటే చర్చించుకోవాలి. జూన్ తర్వాత అది సిద్ధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల యందు చక్కటి లాభ ఫలితం కనిపిస్తోంది మిథున రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం చేత. కాబట్టి వివాహ సిద్ధి కలుగుతుంది. వ్యాపార భాగస్వామ్యంలో అంతకుముందు ఉన్నటువంటి అమరికలన్నీ తొలగిపోతాయి. కొంత చర్చల ద్వారా వీరికి కొత్త ఆలోచనలు కలుగుతాయి. వ్యాపారంలో వృద్ధి చేయడానికి ఇంకా విశేషమైనటువంటి రాణింపు కలగడానికి ఇది ఒక సదవకాశంగా భావించాలి. ముఖ్యంగా ఉద్యోగంలో కాస్త అటు ఇటుగా మార్పులు కలిగే అవకాశం కూడా మిథున రాశి వారికి కనిపిస్తోంది రాహువు వచ్చినప్పుడు. అట్లాగే దూర ప్రయాణాలు, ముఖ్యంగా వీరు దగ్గరగా వెళ్దాం అనుకుంటారు, అది లాంగ్ డ్రైవ్ అయిపోతుంది. అంటే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు మనసుకి దూరంగా వెళ్ళి ఆనందాన్ని పొందాలని ఏ సముద్రానికో లేకపోతే సముద్ర స్నానం చేయాలని కోరిక కలగటమో అట్లాంటివి కూడా వీరికి కలిగి దూర ప్రాంతం లాంగివిటీకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ 18 తర్వాత ఈ మిథున రాశి వారికి కొంత ఊరట కలుగుతుంది. ఎందుకని గురుడు ఉచ్చస్థానగతుడై కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు అఖండమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో వివాహపరంగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. వివాహం అయినటువంటి వారికి సంతాన శుభ శ్రవణం కలుగుతుంది. ఎందుకంటే శ్రవణ యోగకారకుడు గురుడు కూడా కాబట్టి వారికి ఉన్నటువంటి జ్ఞానం ద్వారా విశేషమైనటువంటి కొత్త కొత్త ప్రచురణలు చేస్తారు. ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఎవరన్నా చేస్తున్నా, రైల్వే శాఖల్లో చేస్తున్నా, విదేశీ అంటే మనకి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నా వారందరికీ కూడా చక్కటి ప్రమోషన్స్ వస్తాయి. ఉన్నతమైనటువంటి ధనం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, గౌరవ పురస్కారాలు కలుగుతాయి. వీరి యొక్క బుద్ధి చైతన్యవంతమై జ్ఞానాన్ని వికసింపజేసి ఆర్థికంగా వీరి చాలా లాభం కలుగుతుంది. వచ్చినటువంటి లాభాన్ని వీరు గృహంలో పెట్టి మంచి ఉన్నతమైనటువంటి గృహయోగాన్ని కూడా పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీర్చడానికి కూడా అక్టోబర్ 18 తర్వాత వీరికి సదవకాశం లభిస్తోంది. ఏదైనా అప్పులు ఉంటే తీర్చేసేయండి. అంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేసినా, లేకపోతే ఏదైనా బండ్లు కొనుక్కోవడానికి అప్పులు చేసినా తీర్చేయడానికి ఇది ఒక సదవకాశంగా ఉంటుంది. ఏదైనా వాహనాలు మార్చచ్చు, లేకపోతే ఇంటిపైన మళ్ళీ ఇల్లు వేసి బాడుగును పొందడానికి కూడా ఈ అక్టోబర్ 18 తర్వాత వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ముఖ్యంగా విద్యార్థులు చాలా శ్రద్ధ పెట్టి చదివినట్లయితే స్కూల్స్కి ఒక క్రమ పద్ధతిలో వెళ్ళండి. లేకపోతే మీ యొక్క విద్యా వికాస యోగం తగ్గుతుంది, మీ యొక్క బుద్ధి లోపిస్తుంది. బుద్ధిని పెంచుకోవడానికి గురుగ్రహ స్తోత్రాన్ని ఇందాక నేను చెప్పినట్టు చేయండి. ముఖ్యంగా దక్షిణామూర్తి వారి ఫోటోని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేసుకోండి. లేకపోతే మాలాంటి వాళ్ళ చేత ఆ దక్షిణామూర్తి జపం 16 రోజులు ఉంటుంది. ఆ 16 రోజులు జపాన్ని ఆచరింపజేసుకోండి. దక్షిణామూర్తి హోమాన్ని చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చదవండి, గురుగ్రహ జపాలు చేయించుకోండి. ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి శనగలు నానబెట్టి ఆవుకి పెట్టండి, లేదా సాయినాథుడికో శివుడికో నైవేద్యం పెట్టి మీ చేత్తో 16 మందికి శనగలు దానం చేయండి. ముఖ్యంగా రోగ నివృత్తి కోసం ఈ మిథున రాశి వారు కాస్త స్వీట్స్ని చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే బంధుమిత్రాదులకు కానివ్వండి, కొత్తగా పరిచయం అయినటువంటి వాళ్ళకి కానివ్వండి కాస్త పెడతాం వలన వీళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా వరకు తొలగడానికి అవకాశం ఉంటుంది. ఓం బృహస్పతయే నమో నమః. ముఖ్యంగా మే 14వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మీన పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు. ప్రతికూలతలు, అట్లాగే ధన నష్టము, వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము, బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం, వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు, ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు, న్యాయవాదులు, అట్లాగే న్యావీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు, టీచర్సు, ప్రొఫెసర్లు, ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని కోరుకునేటటువంటి వారు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాశుల వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి 3లో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు. మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు. కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు అనుకూలించట్లేదు. అట్లాగే కన్యారాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు. వృశ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు. మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. మీనరాశి వారికి కూడా
ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారు మేషము, మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము ఈ రాశుల వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి, సంతాన ప్రాప్తికి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి, ధన ప్రాప్తికి, జ్ఞాన సిద్ధి కలుగజేయడానికి, వ్యాపారంలో వృద్ధి కలుగజేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి వీరు ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని, అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని, హోమాలని, దానాదులని చేయండి, ఆచరించండి. అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి. దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా 16 రోజులు జరుగుతూ ఉంటుంది. గురుగ్రహ జపము అట్లాగే దాంతో పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది. 16 రోజు లేదా ఒక గురువారం రోజున, లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి. ముఖ్యంగా పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో కానీ గురువారం రోజున కానీ, లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకు కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ, పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము. కాబట్టి ఎవరైనా సరే ఈ రాశులకు సంబంధించి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి. మా యొక్క పూర్తి మంత్ర సహకారము, ఆశీర్వాదము మీ అందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురానగర్లో ఉంటుంది మాది. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నెంబర్ నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు. ఓం శ్రీ బృహస్పతయే నమః.